ఆల్కహాల్ మత్తు వల్ల ఫస్ట్ శరీరంలో దెబ్బతినే భాగాలు అతి సున్నితమైనది మెదడు. మెదడు ఎప్పుడైతే దెబ్బతింటుందో దానివల్ల డిపెండ్ అయిపోతారు, కంప్లీట్‌గా బానిస అయిపోతారు. సో, ఆల్కహాల్ బానిస డ్యామేజ్ బ్రెయిన్ జరిగిందని మనం తెలుసుకోవడానికి ఏంటంటే, ఈ ఆల్కహాల్ తాగడం వల్ల అయితే న్యూరో ట్రాన్స్‌మిటర్ల సమతుల్యత దెబ్బతీస్తుంది ఈ ఆల్కహాల్ అనేది. తద్వారా ఏమైతుందంటే వీళ్ళకు మెమరీ లాస్ కావడం, అంటే గుర్తు లేకపోవడము, డెసిషన్ మేకింగ్‌లో సరిగా డెసిషన్స్ తీసుకోలేకపోవడము, ఏకాగ్రత ఒక చేసే సబ్జెక్ట్ గానీ, చదివే చదువులో గానీ ఏకాగ్రత లోపించడము, తర్వాత మెదడు కణాలు దెబ్బతినడం వల్ల గూడా ఈ మెదడు అనేది కుంచించుకొని పోవడం, చిన్నగా కావడం గూడా జరుగుతూ వస్తుంది. మరీ ముఖ్యంగా బి1 విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడడం వల్ల కూడా ఈ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీన్నే ఏమవుతుందంటే వెట్ బ్రెయిన్ అని కూడా అనడం జరుగుతుంది. సో, ఈ ఈ ఇటువంటి సందర్భాల్లో బ్రెయిన్ డ్యామేజ్ జరిగిన వాళ్ళు ఏమంటే గందరగోళం గురి కావడము, యాంగ్జైటీ పడము, బ్యాలెన్స్‌కు తప్పిపోయి నడుస్తూ ఉండడము, సో, కొత్త విషయాలను గుర్తు పెట్టుకోలేకపోవడం, మరీ ముఖ్యంగా ఎక్కువగా కోపపడుతుండడము, టెన్షన్ పడుతుండడం, చికాకు పడుతుండడము, మరీ ముఖ్యంగా నిద్ర లేకపోవడం, నిద్రలేమి సమస్య కూడా ఈ ఆల్కహాల్ మత్తు వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగిన వాళ్ళలో ఈ సింప్టమ్స్ మనం గమనించవచ్చు. సో, ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉన్నాయంటే మనం ఇటువంటి సందర్భంలోనే ఆల్కహాల్ మానేయాలి. సో, మానేయడానికి ఆల్కహాల్ కష్టమైనప్పుడు మా డీ-అడిక్షన్ క్లినిక్‌లో హోమియో డీ-అడిక్షన్ థెరపీ ద్వారా ఈ వ్యసనాల్లో మానుకోవచ్చు. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్ దగ్గరే ఉంది. క్లినిక్‌లో కన్సల్ట్ కావచ్చు. దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఈ ఫోన్ నంబర్‌లో కూడా ఆన్‌లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు మీరు.